నిన్నటి ఉదయం నుండి జనసేన పార్టీ ఎమ్మెల్యే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ రాశిలీలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. వివాహం చేసుకుని ఒక కొడుకు కూడా ఉన్న మహిళతో శ్రీధర్ అక్రమ సంబంధం పెట్టుకోవడం, పెళ్లి చేసుకుంటారని నమ్మించి మోసం చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనిపై జనసేన పార్టీ తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటూ ఉంది. పవన్ కళ్యాణ్ పై వైసీపీ పార్టీ ఈ వీడియోని చూపిస్తూ విమర్శల దాడి చేస్తున్నారు. గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ మరియు గోరంట్ల వంటి వారు కూడా ఇలాగే అడ్డమైన వీడియోలతో దొరికిపోయారు. కానీ వైసీపీ పార్టీ వీళ్లపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ జనసేన పార్టీ మాత్రం యాక్షన్ తీసుకుంది. కాసేపటి క్రితమే శ్రీధర్ ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆరవ శ్రీధర్ పై నిన్నటి నుండి సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని, అప్పటి వరకు శ్రీధర్ ని జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని స్పష్టం చేస్తున్నామంటూ ఆ పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ చెప్పుకొచ్చారు. ఈ ఆరోపణలపై ఒక కమిటీని వేయడం జరిగిందని, ఆ కమిటీలో శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టీసీ వరుణ్ ఉంటారని, శ్రీధర్ వారం రోజుల్లోపు కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ హరిప్రసాద్ చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. జనసేన పార్టీ వెంటనే స్పందించి యాక్షన్ తీసుకున్నందుకు అభిమానులు సంతోషిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఆరవ శ్రీధర్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ ఒక వీడియోను విడుదల చేశాడు. ఆయన మాట్లాడుతూ, నేను ఎలాంటి వాడిని అనేది నా నియోజకవర్గ ప్రజలు గత 7 ఏళ్లుగా చూస్తున్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదని వాళ్లకు తెలుసు. కావాలని కుట్ర చేస్తూ డీప్ ఫేక్ వీడియోలు చేసి నా రాజకీయ భవిష్యత్తును చెడగొట్టాలని చూస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు శ్రీధర్. మరి ఈ విషయంలో నిజాలు ఏంటో తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే. ఆరవ శ్రీధర్ సాధారణంగా టీడీపీ పార్టీకి చెందిన మనిషి. ఎన్నికల సమయంలో వారం రోజుల ముందు జనసేన పార్టీలో చేరి బీఫామ్ ని అందుకుని పోటీ చేసి గెలిచాడు.